పరలోకమందున మా గణ తండ్రి, మీ ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఘనమైన దివ్యమైన నామానికి అనేకములైన వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో కొన్ని మాటలు ఆలోచిస్తుండగా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఆత్మసారము తండ్రి పొందుకొని తండ్రి మీలో బలపడుటకు సహాయాన్ని దయచేయమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. బలహీన పడినటువంటి బ్రతుకులను తండ్రి సరియైన మీ సన్మార్గంలో నడిపించమని నిలబెట్టమని ప్రాధేయపరచు. లోకరీత్యా ఆధారపడకుండా తండ్రి, లోకము జ్ఞానం పైన ఆధారపడకుండా కేవలం మీ నడిపింపు పైన, మీ ప్రేమ పైన, మీ ఆత్మ సహాయము పైన ఆధారపడి ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వినంతి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క విలువైన సమయాన్ని ప్రసాదించినటువంటి పరలోకమందున్న దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధంగా చేరి వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అందరికి శుభాభివందన తెలుసుకుని అందరికి వందనాలండి. ఈరోజు అంశం వచ్చేసి సొలొమోను తిరుగులేని రాజు. సొలొమోను తిరుగులేని రాజు. ఈ పదం బైబిల్లో ఉందా అంటే, దేవుడు సొలొమోను గారిని గురించి ఏమంటున్నాడు అనేది మీరు చూస్తే చాలా అంటే చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు. నిజంగా సొలొమోను గారి ధైర్యం, ఆయనకు దేవుడిచ్చినటువంటి తోడు, ఆయన నడిపింపును చూస్తుంటే మనకులాగానే మానవ రీత్యా అదే మాంసం, అదే శరీరం, అదే రక్తం, అదే ఉనికి, అదే లోకంలో ఉన్న మనిషి. ఆయన నడవడం ఏంటి, మనము నడవలేకపోవడం ఏంటి? ఈ పోయిన వారం కాకుండా అటుపోయిన వారం ఒక చిన్న ప్రశ్న వేయడం జరిగింది. నేను సొలొమోను గారిని గురించి చెప్తాను. అంతకంటే ముందు ఇంత టెక్నాలజీ ఉన్న మన ఈ జనరేషన్లో దేవుని కొరకు అంత ఖచ్చితంగా అంత పర్టికులర్గా బ్రతికేవారు తక్కువ. కానీ అప్పటి కాలంలో ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంత క్రిటికల్ పొజిషన్లో, ఎంత కష్టతరమైన పరిస్థితిలో పడినా కూడా వారందరూ దేవుణ్ణి ఆనుకొని దేవుని కోసం బ్రతుకుతూ ఎలా ముందుకెళ్ళారు. ఉదాహరణకు చెప్తాను. బైబిల్ చదవడం కష్టం ఉంది. మనం ఏం చేస్తాం ఏంటంటే డాక్టర్ని సంప్రదించి నాకు ఐ సైట్ వచ్చింది చూడంటాం, టెక్నాలజీ. మరి ఆ కాలంలో దేవుని మాటలు చదవాలంటే దేని మీద ఆధారపడ్డారు వాళ్ళు? పోనీ ఇది వదిలిపెడదాం. ఈ రోజుల్లో మనము బైబిల్ చదవడానికి ఇదిగో ఎన్నో టీవీ కార్యక్రమాలు, ఫోన్లో నుంచి వచ్చే లైవ్ కార్యక్రమాలు, లేదంటే పాటలు ఇవన్నీ చూసి నేర్చుకుంటున్నాం. ఆ కాలంలో ఏవీ లేకుండా కేవలం దేవుడు దర్శనమిస్తే, అంటే దేవదూత వచ్చి దేవుని మాటలు మోసుకొని వచ్చిన దేవదూత మాటలు పట్టుకొని అంత స్థిరంగా నిలబడడం ఏంటి? అర్థమవుతుందా? కనిపించని ఆత్మ, కనిపించని దూత, ఎక్కడో పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుని దూత చెప్పిన మాటలు ఆ కాలంలో విని అంత బలంగా నిలబడ్డారు. ఈ రోజున కనిపించే బైబిల్ కనబడుతుంది, దేవుని సేవకుడిగా మనుషులు కనబడుతున్నారు. దేవుని ఆదరణ అనేది పరలోకం నుంచి నిజంగా సహాయ రూపకంగా ఎన్నో కారణాలు, మన జీవితంలో ఎన్నో సొల్యూషన్స్, ఎన్నో పరిష్కారాలు కనబడుతుంటాయి. అంటే ఇవన్నీ కనిపించినా కూడా ఏదో ఒక రోజు పాపంలో తొట్టిల్లిపోయి ఏదో ఒక రోజు ఏం కాదులే అనే జీవితం మనలో కనబడుతుంది. కానీ ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ, ఎలాంటి ఇంటర్నెట్, ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి వసతులు లేని ఆ కాలంలోనే అంత ఖచ్చితంగా బ్రతికారంటే వారికున్న ఆ స్టామినా, కాన్ఫిడెన్స్, ఆ సత్తువ ఏంటి? మనకు లేని ఆ సత్తువ ఏంటి? చూద్దాం ఒకసారి సొలొమోను గారిని గురించి. పోయిన వారం నేను సొలొమోను గారిని గురించి అందరూ ప్రార్థన చేస్తే ఇలా జరిగిందని చెప్పారు. కాదు, దేవుడు సొలొమోను గారికి దర్శనం ఇచ్చాడు అని చెప్పి నేను ముగించాను. ఒకసారి రాజులు మొదటి గ్రంథం, అంతకంటే ముందు నేను పోయిన వారం చెప్పినటువంటి సొలొమోను గారి నిక్ నేమ్ చెప్తారు నాకు కొంచెం మతిమరుపు అన్నమాట. మీరు ఎవరైనా నాకు గుర్తు చేసి సంతోషించేదా? ఆదిత్యలు అవి కాదు, చెప్పండి.
సొలొమోన్ గారికి ఉన్నటువంటి పేరు చెప్పండి అంటున్నారు. ఆదిత్యనేనా? ఆదిత్య, ఆదిత్య. సరే, ఒకసారి యాదిద్య అందం. ఓకేనా? రైట్. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు ఇది పోయిన వారం చెప్పిన సందర్భం. వెరీ గుడ్. ఇది పోయిన వారం నేను చెప్తూ ఆయన కట్టడలను అనుసరించిన సొలొమోను గారు నిజంగా ఎంత గొప్పగా ఉన్నారు. దేవుని సపోర్టు దావీదుకు మళ్ళీ సొలొమోను గారికి కూడా అందింది అని చెప్పడం జరిగింది. ఈ సందర్భాన్ని మీకు క్లియర్ అయితే ఇంకొక సందర్భానికి వెళ్దాం. అదే రాజులు మొదటి గ్రంథంలో 4వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. చాలు. ఏమంటున్నాడు మొదటి పాయింట్లో? దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఇంత జ్ఞానం ఇచ్చాడు అని మనం చెప్పలేము. నిజంగా వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసాను. ఒక మాట చెప్తాను మీకు, బైబిల్ ఎంత గొప్పదో అర్థం కావడానికి. బైబిల్ ఎప్పుడో రాయబడింది, దాదాపు 2000 సంవత్సరాలు అయ్యింది. 2023 ఇప్పటికి. అంటే ఎన్ని సంవత్సరాల ఎన్నో. ఇది ఇంకా పాత నిబంధన కాబట్టి కొన్ని 6000 సంవత్సరాలు అనండి. అన్ని వేల సంవత్సరాల క్రితము దేవుడు ఏం చెప్పాడు? వర్ణింప శక్యం అంటే ఇది మ్యాథ్స్ చెప్పాడు. మొన్న లెక్కలంటే ఇది కాదు, అసలు ఎన్నో లెక్కలు కొలవలేనని ఇన్ఫినిటీ అని చెప్పారు మ్యాథ్స్ మొన్న. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పింది. ఇప్పుడు పుట్టుకొచ్చినటువంటి మ్యాథ్స్ గొప్పదా? ఎప్పుడో పుట్టుకొచ్చినటువంటి బైబిల్ గొప్పదా అంటే బైబిలే చెప్తుంది బైబిలే గొప్పది. ఇన్ఫినిటీ, వర్ణింప శక్యము కానీ అంటే ఇప్పుడు చెప్పిన మ్యాథ్స్ కంటే ఎప్పుడో చెప్పిన బైబిల్ చూడండి ఒకసారి. అందుకే అంటాం మనము, లోక విద్య ఒక్కసారి చదివి చూడు, ఆ తదుపరి బైబిల్ విద్య ఒక్కసారి చేపట్టి చూడు, నీకు తెలుస్తుంది తారతమ్యాలు. నిజంగా నువ్వే ఏడుస్తావు. నిజంగా లోక విద్య ఇదిగో చిన్న 100%లో ఒక 0.0001 వేసుకుంటే బైబిల్ జ్ఞానం అనేది 100కు మించిన జ్ఞానం అని చెప్పాల్సింది ఖచ్చితంగా. అందుకే వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. సొలొమోనునకు దయచేసాను అంటే ఇచ్చాడు. మీకేమన్నా స్ట్రైక్ అవుతుందా? కొత్త నిబంధన ఏదైనా మాటలు మీకేమైనా గుర్తుకొస్తున్నాయా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? దేవుడే సొలొమోను గారికి ఇచ్చారు. ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా? నిజంగా నేను దేవుణ్ణి, బైబిల్ నాకు అర్థం కాలేదు ప్రభు అని ఎవరిని పడితే వాళ్ళని అడగకుండా దేవుణ్ణి అడుగు ఒకసారి. మనిషి అయినా ఈరోజు తప్పు చెప్పి ఇదిగో నేను తప్పు చెప్పాను మరలా వచ్చేవారు నేను సరి చేసుకుంటా అంటాడు. కానీ దేవుని దగ్గర తప్పులు దొరకవు. దేవుని దగ్గర కాళ్ళు మోకరించి ప్రభువా నాకు జ్ఞానం కొదువుగా ఉంది, నాకు దయచేయి. దేవుడే దర్శనం ఇచ్చి నీకేం కావాలి సొలొమోను అని అంటే నాకు ఇదిగో వివేచన కావాలి, బుద్ధి జ్ఞానములు కావాలి అని అడిగితే ఇదిగో నువ్వు అడిగావు. మనుషులైతే ధనాన్ని అడుగుతారు, బంగ్లాన్ని అడుగుతారు, ఇవి అడుగుతారు, అవే అడుగుతారు. కానీ నువ్వు ఇది అడిగావు కాబట్టి నువ్వు ఊహించలేనిదంతది ఇస్తాను, ఊహించలేనంత వివేచన ఇస్తాను, ఊహించలేనంత జ్ఞానాన్ని ఇస్తాను, ఇన్ఫినిటీ అంటున్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే సొలొమోను గారికే వర్ణింప శక్యము కానిదిస్తే అసలు యేసు ప్రభువుల వారు దిమ్మ తిరిగిపోయే, మైండ్ బ్లాక్ అయిపోయే మాట చెప్తుండే. ఏమన్నా తెలుసా? సొలొమోను కంటే మించిన జ్ఞాని ఇక్కడ ఉన్నాడంట. ఇదేంటి విచిత్రం? అసలు ప్రపంచంలోనే వర్ణింప శక్యము కాని జ్ఞానము సొలొమోను గారి దగ్గర ఉంటే సొలొమోను గారి కంటే గురువు ఇక్కడున్నాడని చూపించాడు యేసు ప్రభు. అంటే ఆలోచించండి ఒకసారి.
ఇన్ఫినిటీలో ఇన్ఫినిటా? విద్యార్థులందరూ ఒక్కసారి వచ్చి కూర్చుంటే నిజంగా మ్యాథ్స్‌లో ఇన్ఫినిటీ 2, 3 ఎందుకు ఏస్తారనంటే మ్యాథ్స్ కాదు ఇక్కడ బైబిల్ చూడు ఒకసారి. అక్కడ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇన్ఫినిటీ. అందుకనే మ్యాథ్స్ కాదు కదా! శాస్త్రవేత్తలు ఎవ్వరైనా మీరు గూగుల్‌లో కొట్టి కూడా చూడండి. ఖచ్చితంగా శాస్త్రవేత్తలు దాదాపు క్రిస్టియన్సే, క్రైస్తవులే. తల్లిదండ్రులు బైబిల్ చదవండ్రా, చదవండ్రా, చదవండ్రా అని చెప్తే వాళ్ళు చదివి, చదివి, చదివి శాస్త్ర జ్ఞానాన్ని బయటికి తెచ్చారు. ఎక్కడి నుంచి? బైబిల్ నుంచే. కానీ బైబిల్ జ్ఞానం అని పెట్టలేదు, శాస్త్ర జ్ఞానం అని పెట్టారు. అందుకే మనకు బైబిల్ దాని ముంగట చిన్నది కనబడుతుంది కానీ ఒక్కసారి దాన్ని ముందు తీసుకొని వచ్చి చదువు, ఇది కాదు చిన్నది, అదే చిన్నది. ఎవరి జీవితంలో మనం ఇదంతా తెలుసుకుంటున్నాం? సొలొమోను గారి జీవితంలో. మీరు ఇంకొక మాట, నివ్వరపోయే మాట ఏందో చెప్పమంటారా? వైద్యం కానివ్వండి, బంగారం గురించి కానివ్వండి, ప్రతి భూమి మీద ఉండే ప్రతి దాని గురించి కనబెట్టింది ఈ రోజులో బయాలజీ, జియాలజీ అని పేరు పెట్టుకున్నాం. కానీ దీనికి అంతటికి ఎవరబ్బా తీసిందంటే సొలొమోన్ గారి పేరు వస్తుంది చివరికి బైబిల్లో కూడా. మీరు చదువుకుంటున్న పుస్తకాలు ఈ రోజుల్లో ఆ శాస్త్రవేత్త, ఈ శాస్త్రవేత్త పేరుంది కానీ బేసిక్ మోడల్ రియల్ స్టార్ ఎవరంటే ఇదిగో సొలొమోను, తీసి చూడంటుంది బైబిల్. అందుకే సొలొమోనుకే గురువు ఎవరు? యేసు ప్రభువు. చూద్దాం ముందు మాటలు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ కింది మాటల్లో గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండను. వెయిట్. తూర్పు దేశం అని మీకు గుర్తుకు రావాల్సింది, మన దేశం ఉందా? తూర్పు దిక్కున ఉందా లేదా? మ్యాప్లో తూర్పు దిక్కు అంటే ఇక్కడ దేవుడు అన్నిటిని పోల్చి ఇదిగో తూర్పు దిక్కున ఉన్న దేశాలన్నిటికంటే జ్ఞానం సొలొమోను దగ్గర ఉంది. ఈ రోజుల్లో ఇదిగో మనం అందరూ అనుకుంటున్నాం మా దేశం గొప్పది, మా దేశం గొప్ప. నేను దేశాలను కించపరచట్లేను కానీ దేశాలన్నిటికీ జ్ఞానాన్ని పంపిణీ చేసిందే సొలొమోను గారు. నిజం. మీరు కింది మాటలు చూస్తే ఆయా దేశాలన్నీ పరిగెట్టుకుంటూ వస్తాయి. ఇతని జ్ఞానం ఏంటి, ఇంతటి జ్ఞానం ఎక్కడిది, మేము తెలుసుకోవాలి, మేము నేర్చుకోవాలని వచ్చి పరిగెత్తారు. కానీ పాపం ఆయన పేరు ఏ దేశం బయట పెట్టలేదు. చూడండి ఒకసారి 31. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాయియుడైన ఏతాను కంటేను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. ఎంతమందిని మించిపోయాడు ఆయన? మీరు ఒక్క మాట స్ట్రైక్అవుట్ చేయండి. ఐగుప్తు జ్ఞానం అంతటి కంటే, అంటే ఐగుప్తులో పుట్టి సకల విద్యలు నేర్చుకుంది ఎవరు ఇక్కడ? స్ట్రైక్అవుట్ కావాలి మీకు, వెంటనే గుర్తుకు రావాల్సింది. ఐగుప్తు సకల విద్యను నేర్చుకున్నటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు చెప్తారా? మోషే గారి పేరు. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం మెన్షన్ చేస్తున్నాడు? ఐగుప్తు జ్ఞానం అంతటి కంటేను అంటున్నాడంటే ఇప్పుడు గొప్పోడు ఎవరని తెలుస్తుంది ఇక్కడ. చూడండి, మీకు చెప్పాను అదే. అటు పోయిన వారం మోషేనా సొలొమోనా అంటే దేవుడే చెప్తున్నాడు ఇక్కడ చిట్కలో. ఐగుప్తు జ్ఞానము కంటెను తూర్పు దేశముల జ్ఞానము కంటెను సొలొమోనుకి ఇచ్చాను జ్ఞానం. ఇదేంటి, ఇది ఎక్కడి తలాంతు? అదే చెప్తున్నాడు దేవుడు. సంఘములో రకరకాల మనుషులు ఉండొచ్చు. ఒకరు జ్ఞాపక శక్తి కలిగిన వారు ఉండొచ్చు. వాడే నాకు ఎక్కువ జ్ఞాపశక్తి ఉందనుకుంటే వాడిని మించినోని రప్పిస్తానంటున్నాడు దేవుడు ఇక్కడ. నాకే చదువచ్చు నువ్వు అనుకుంటున్నావేమో, నీకు మించినోడు రప్పిస్తాడు దేవుడు. నాకే అన్నొచ్చు అనుకుంటున్నావు, నీకు మించినోడు పంపిస్తాడు దేవుడు. కింద మాట, ఎన్ని వేల సామెతలు? మనం 2-3 సామెతలు పట్టుకొనే గొప్ప అంటాం. ఆయన ఎన్ని వేల సామెతలు? 3000 ఎంత ఓపిక ఉండాలి చెప్పండి ఒకసారి కదా. ఈ రోజుల్లో ఒక పాట రాస్తే చాలు, ఫోటో ఉండాలి, పేరు ఉండాలి, మ్యూజిక్ స్టార్ అని రావాలి, లిరికల్ స్టార్ అని రావాలి, సంగీత దర్శకుడు, విద్వాంసకుడు అని రావాలి, సింహము, పులి, బలి ఇవన్నీ రావాలి ఈరోజు పాటలు రాసేవారికి. ఒక పాటకి, 2 పాటలకి, 100 పాటలకి ఈయన ఏం చేశాడు?
3000 సామెతలు. ఈయన ఏం పెట్టించుకోవాలి చెప్పండి? ఎలాంటి పేరు పెట్టించుకోవాలి ఈయన? చూడండి ఇంకా ఎన్ని పాటలు అంట? 1005 కీర్తనలు. లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని, చెట్లనన్నిటిని గురించి అతడు రాశాను. వచ్చిందా? బాటనీ వచ్చిందా? మొక్కల శాస్త్రం వచ్చిందా? ఎవరు రాశాను? మనం ఎవరు రాస్తారని చదువుకోనేను, మనుషులు రాశారని చదువుకోనేను. కానీ జ్ఞాని సొలొమోను గారే. మొక్కల శాస్త్రాన్ని కాదు కదా, అన్నిటిని తలదన్నిన శాస్త్రి కాదు, జ్ఞానవంతుడు. ఇంకా ముందుకి చూడండి. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి ఏం రాసా? జువాలజీ రాశాడా? చూసారా? ఒక్క జంతువు గురించి రాయాలంటే 2-3 శాస్త్రవేత్తలు కావాలి. అన్నిటి గురించి రాసిన శాస్త్రవేత్త ఎవరు? ఇంక అందరికి మించిన గురువు, పితామహుడు. పేర్లు వచ్చా ఎక్కడైనా? ఏ పుస్తకంలో కనిపించిందా? ఇదే. ఇంత గొప్ప జ్ఞాని, రాజే గాని జ్ఞానవంతుడు. ఏ రాజుకైనా ఉందా జ్ఞానం? ఏ రాజుకైనా ఉందా ఇంత పటిమ, ప్రతిష్టత, పేరు, ప్రఖ్యాతి, కీర్తి ఇన్నిటిని కలిగిన రాజు? చూడండి ఇంకా. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గురించి వినిన భూపతులందరిలో నుండి మనుషులు సొలొమోను ఎవరి యొద్దకు వచ్చిరి? ఏం నేర్చుకోనికి? జ్ఞానం నేర్చుకోవడానికి. భూజనులందరూ సొలొమోను దగ్గరికి వచ్చారు, బానే ఉంది. ఇంత మంచి వాక్కులు వినబడుతున్న చోటికి ఈ రోజు మనుషులు ఎందుకు రావట్లేదు? అదే అంటున్నా. ఆ రోజుల్లో సొలొమోను గారి దగ్గరికి జనులందరూ కూడా వచ్చారు. ఈ రోజుల్లో దేవుని సంఘానికి, దేవుని మాటలు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనమే వెనుకబడిపోతున్నామంటే మనము గొప్పనా? ఆ రోజుల్లో ఉన్న వారు గొప్పనా? ఇక్కడ వచ్చింది మన సామాన్యులం, కానీ అక్కడ వచ్చింది రాజులు, ధనికులు, ఉన్న వారికి ఎంత గర్వం ఉంటుందో చెప్పండి ఒకసారి. ఎంత ప్రౌడ్నెస్ ఉంటుందో చెప్పండి. మేమే గొప్ప అని. అంతమంది గర్వాన్ని అణుచుకొని సొలొమోను గారి పాదాల దగ్గరకు వచ్చారంటే సొలొమోను గారు ఎంత మేరకు జ్ఞానాన్ని సంపాదించారు ఆలోచించండి. శబాష్! పోయేటటువంటి జ్ఞానం ఆయనకుంది. ఈ జ్ఞానాన్ని క్రొత్త నిబంధనలో పొగిడారా? చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 47వ వచనం. అయితే సొలొమోను ఎవరి కోసం మందిరం కట్టించాను? దేవుని కొరకు. ఒకసారి 46వ వచనం చదవండి ఒకసారి. అతడు దేవుని దయ పొంది ఎవరి నివాస స్థలము? అదేంటి, యాకోబు గారు ఎందుకు ఎంటర్ అయ్యారు ఇక్కడ? ఎక్కడ యాకోబు? ఎక్కడ దావీదు గారు? ఎక్కడ సొలొమోను గారు? మళ్ళీ 46. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము. 46 46 అన్న. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము. అదేంటి దావీదు గారి పేరేది? మీకు రావాల్సిన స్ట్రైక్అవుట్ అదే కదా. దావీదు గారి పేరేది అంటే సొలొమోను గారు కట్టాలనుకున్న దేవాలయము. ఇంతకీ దేవుడు ఏమని చెప్పుకుంటున్నారు?
ఎప్పుడో ఉన్నటువంటి యాకోబు గారు కట్టాలనుకున్నటువంటి యాకోబు గారి దేవుడు అని చెప్పుకుంటూ ఇది ఏమంటున్నాడు, యాకోబు దేవుడినైన నా కొరకు సొలొమోను కట్టించినటువంటి మందిరము. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పేరు పక్కన యోసేపు పేరు వస్తే తర్వాత కట్టిన పేరు ఎవరికొచ్చింది? సొలొమోను గారికి. ఎప్పుడు దేవుడు బైబిల్‌లో చెప్పుకుంటున్నటువంటి పేరేందంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఇంతమంది దేవుడనైన నాకు చెప్పాలిగా మందిరాన్ని కట్టిందెవరు? ఎంత ప్రఖ్యాతి చెప్పండి, ఎంత ప్రజ్ఞ చెప్పండి ఒకసారి. ఎంత గొప్పవాడా సొలొమోను? కానీ ఎంత గొప్పవాడి జీవితంలోని ఎంతో అంధకారం అలుముకుంది. తన్ను పట్టి పీడించింది, దుఃఖింపజేసింది. ముసలివాడైనంత వరకు తనను పాపం అనేది అదుముకొని పట్టి లాగేసుకుంది. నీకు నాకు అదే ప్రశ్న. దేవునిలో నిలబడగలుగుతున్నావు సంవత్సరమని నువ్వు ఆనందిస్తున్నావేమో, కానీ సంవత్సరమని నువ్వు ఆనందించకు. జీవితకాలం పాపం అనేది నిన్ను వెంబడించకుండా, నిన్ను అంటి పెట్టుకోకుండా, నిన్ను ముట్టుకోకుండా, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వేం ప్రయత్నం చేస్తావు చెప్పు. ఇంత జ్ఞానం కలిగిన సొలొమోను, ఇంతగా దేవుని కొరకు మందిరాన్ని కట్టించిన సొలొమోను గారిని పాపం అనేది ముసలితనం వరకు పీడించుకొని లాక్కొని వెళ్ళిపోయింది ఆయనను. నిన్న మొన్న దేవునిలో అడుగుపెట్టాం ఈ చిన్న ఆవిరి జీవిత కాలంలోనే. నిన్ను నన్ను పట్టి పీడించదని నువ్వు నేను ఎందుకు అలా ఈజీగా అయిపోవాలి చెప్పండి. నమ్మాములే, బ్యాప్టిజం తీసుకున్నాంలే, బల్లాలో చేతులు వేస్తున్నాంలే, సన్నిధికి వస్తున్నాంలే, ఇంకో పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, ఇంకేం చేసేది ఉంది చెప్పండి అని మీరు అనుకుంటున్నారేమో. సొలొమోను గారు అక్కడ ఆగండి కాసేపు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఆగండి కాసేపు, నా గురించి చెప్పనివ్వని అంటున్నాడు. ఏమని? జ్ఞానిని, అందులో పరిశుద్ధ స్థలము, దేవుని కొరకు మందిరాన్ని కట్టించిన వాడిని, ఎన్నో కీర్తనలు రాసిన వాడిని, ఎన్నో సామెతలు చెప్పిన వాడిని, ఎంతో మంది నా దగ్గరకు వచ్చారు. అంత పేరు ప్రఖ్యాతి కలిగిన నన్నే పాపమే ప్రభుత్వం అయిపోయి నన్ను లాగేసుకుంది. పాపము ప్రభుత్వమై నన్ను లాగేసుకుంది. పాపం ప్రభుత్వమే లాగేసుకుంది. నీకు నాకు అదే ప్రశ్న. నీ చూపులు, నీ మాటలు, నీదేదైనా నా వల్ల కావట్లేదండి అని నువ్వు అంటున్నావేమో. మొన్ననే మనం పాఠం విన్నాం కోపం విషయంలో. నా వల్ల అవ్వట్లేదు అని నువ్వు అంటున్నావు అంటే పాపం నీ శరీరం అని ఆ సింహాసనం మీద నుంచి దిగలేదు, దిగిపోవట్లేదు. నా చూపులు ఇంకా అలానే ఉండిపోతున్నాయి నువ్వు చెప్తున్నావేమో. ఆ పాపం అంటుంది నిన్ను వదిలిపెట్టనంటుంది. ఏమునండి నాకు మాటలు సరిగ్గా మాట్లాడడానికి రావట్లేదు. పాపము నీ హృదయంలో, నీ మీద, నీ గుండెల మీద కూర్చొని అదే సింహాసనం అనుకొని నిన్ను ఏలుతుంది. నువ్వు ఇంకా దాని రాజ్యములోనే ఉన్నావు. ఇప్పుడు చెప్పు, బల్లలో చేతి వేస్తున్నావు, సన్నిధికి వచ్చావు, పాపం అనే సింహాసనం ఇంకా నీ శరీరం మీద ఉంది. వెళ్ళిపోద్దులే అని నువ్వు సంతోషంగా అంటున్నావు. ఈరోజు వాక్యం విన్నాను, వెళ్ళిపోద్దులే. బల్ల తీసుకున్నాను, వెళ్ళిపోద్దులే. పోరాటం ఏది? పౌలు గారు చెప్తున్నారు, మీరు పోరాడునది చెప్పాలి ఈహలోక మానవులతో కాదు, కనబడే ఈ శక్తులతో కాదు, కానీ కనిపించని అంధకార దుష్టునితో పోరాడుతున్నారా పడుకుంటున్నారా? ప్రశ్న మీకే. పోరాడుతున్నారా పడుకుంటున్నారా? మీరు పక్కింటోడు మన ఇంటికి వాటర్ పైప్ వదిలిపెట్టాలని పోరాడుతాం, పక్కకి వెళ్ళి పొద్దునైనా సరే తిడుతూ ఉంటాం మనం. అదే పాపం వచ్చి నీ మీద కూర్చుంది, పోరాడుతున్నావా, కొట్లాడుతున్నావా? శరీరం నాది, శరీరం అనేది నేను ప్రభువుకి అప్పగించాను, బ్యాప్టిజం తీసుకున్నాను. ఈ శరీరం అంటే నేను నా జీవితం మొత్తం ప్రభువుకని ఇచ్చాను. నువ్వెలా వచ్చి నా మీద రాజ్యాన్ని స్థాపిస్తావు పాపమా అని నువ్వు ఎప్పుడైనా పోరాడావా దుష్టునితో, సాతానుతో? లేదంటే పక్కుంతోనే చిన్నదే కదా అని అంటున్నావా? నీ పోరాటం ఏది? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది మాట, బ్యాప్టిజం తీసుకుని వారికి కూడా వర్తిస్తుంది.
ఏమని? నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు కదా, ఇంకా ఉంది జీవితం, జిందగీ, పాపం చేసేసి తర్వాత తీసుకుందాం ముచ్చటగా. ఇది కాదు ముచ్చట. నీకు దేవుడు కాలాన్ని, సమయాన్ని ఇంకా పొడిగిస్తుంది. ఎందుకంటే నీలో ఉన్న పాపంతో నువ్వు పోరాడి గెలిచి మారు మనసు నొంది వచ్చి బ్యాప్టిజం తీసుకో. లేదు ప్రభువా, ఇది కాదు ముచ్చట, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు, నా పాలసీ వేరు, నీ పాలసీ వేరు. నా పాలసీ ఏంది? పాపం మొత్తం చేసి వయసు అంతా అయిపోయి అప్పుడు బ్యాప్టిజం తీసుకుంటా. ప్రయోజనం ఏమైనా ఉందా? కాదు. ఇది బలం ఉండి, సత్తువ ఉండి, ఆ సమయంలోనే నేను బ్యాప్టిజం తీసుకొని పాపంతో పోరాడతాను. నిర్ణయం తీసుకోవాలి. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీవు రాజైన దావీదు నొద్దకు పోయి, నా ఏలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలచుండుట ఏమని అడగవలెను? అంటే ఈ పేరుని తీయడం జరిగింది. అంటే సొలొమోను గారు రాజుగా పట్టాభిషేకం చేయబడకంటే ముందు దాదాపుగా దావీదు గారికి పుట్టిన పిల్లలే సొలొమోను గారికి రాజ్యాన్ని ఇవ్వద్దు, మేమే ఏలాలి. సొలొమోను ఎలాంటి వాడు? వ్యభిచారికి అనే ఆలోచనకి వెళ్ళారు వాళ్ళు. ఏమన్నా ఆలోచనకి వెళ్ళారు? ఒక సొంత భార్యకు కాదు, వ్యభిచారికి పుట్టినటువంటి వాడు అన్నట్టుగా అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. అంటే నా తండ్రి వెళ్ళి ఎవరో అమ్మాయిని తీసుకుని వచ్చిన ఆమెకు పుట్టిన కుమారుడు సొలొమోను అని అవమానించి అడుగడుగున ఆయన ప్రాణాన్ని తీసి తోడుకొని చంపుతూ బతికిన వాళ్ళే ఈ అన్నలు, సహోదరులు. ఎవరికి? సొలొమోను గారికి. ఇంత కష్టక్లిష్టమైన సందర్భంలో దావీదు గారు యుద్ధం చేసిన దావీదు గారు, బలమున్న దావీదు గారు పడక మీద లేవలేని పరిస్థితులు ఉన్నాడు. అంత శూరుడు, అంత ధీరుడు. ఈ సందర్భంలో దావీదు గారు బలము లేని సిచ్యువేషన్ ఉన్న సందర్భంలో ఇప్పుడు సొలొమోను గారు పోరాడగలుగుతారా? వీళ్ళే వచ్చి సొలొమోను గారికి రాజ్యం ఇవ్వద్దని వీళ్ళు వెంబడ ఆల్రెడీ రాజ్యాన్ని ఏలడం ప్రారంభించారు అదోనియా గారు. సొలొమోను గారికి వీలవుతుంది ఇప్పుడు? మీరు చెప్పండి. ఇంత కష్టక్లిష్టమైన సందర్భంలో దావీదు గారు సూర్యుడే పడగ మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్న దావీదు గారి సిచ్యువేషన్ అక్కడ, సొలొమోను గారికి రాజ్యాన్ని కానివ్వకుండా చేయాలని అన్నలు అక్కడ, సహోదరులు అక్కడ ఎంతో మంది విషపు చూపులతో ఉన్నారు. అలాంటి సందర్భంలో చనిపోతూ ఉన్న ఇదిగో దావీదు గారి సందర్భంలో దేవుడు అన్నాడు, ఇదిగో ఇంతమంది ఉన్నారు కానీ నేను సొలొమోన్నే ఎన్నుకుంటున్నాను. ఇంతమంది ఉన్నారు కానీ నేను సొలొమోన్నే ఎన్నుకుంటున్నాను. ఆ సొలొమోనే నాకు చెప్పాలి ప్రియుడు. అందుకే ఇంత ముందుగా మాట చూపించాను, ప్రియుడు. ఆ ప్రియుడే నాకు కావాలి అని దేవుడు అడిగిన ఆ విషయానికి దావీదు గారు చనిపోతూ ఇదిగో దావీదుకే పట్టాభిషేకం అని ప్రకటించిన తరువాత అన్నలందరూ సొలొమోను గారిని చంపాలని చెప్పేసి ప్లానింగ్ లో ఉన్నారు. వాళ్ళందరూ ప్లానింగ్ లో ఉన్నారు. సొలొమోను గారికి యుద్ధం రాదని అన్నలందరూ ఉన్న సందర్భంలో సొలొమోను గారు పట్టాభిషేకం అయిన తర్వాత ఇదిగో యుద్ధానికి వెళ్తున్నాడు. మొదటి యుద్ధం అదిగా. ఎందుకు వచ్చారు యుద్ధానికి? శూరుడే పడిపోయాడు, ఇక రాజ్యం అంతా మాదని చెప్పేసి మిగతా రాజ్యాలు దండెత్తి వస్తున్న సందర్భం ఇది. ఆ సందర్భంలో ఉన్న తర్వాత సొలొమోను గారు నా వల్ల అవుతుందా అని చెప్పేసి భయపడి వెనకకి వెళ్ళిపోలేదు. ఒక సౌలు గారిలా చచ్చిపోయానని ముందుకు వెళ్ళాడు. తన తండ్రి అయిన దావీదు గారిలా ముందుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అన్నలందరూ కుప్పగూలిపోతే విజయంతో ముందుకు వచ్చాడు సొలొమోను గారు. అక్కడి నుంచి ఆయన
ప్రారంభం అనేది జీవిత జర్నీ అలా ప్రారంభం అయితే దేవుడు ప్రత్యక్షమే అంటున్నాడు, సొలొమోను ఎందుకు కంగారు పడుతున్నావు అన్నాడు. అంతే ఇక. అంటే సొలొమోను నువ్వెందుకు కంగారు పడుతున్నావు అనే సందర్భంలో, ఇదిగో రాజ్యం వస్తుంది, నిన్ను బలి తీసుకుంటుంది, వీళ్ళొస్తారు వాళ్ళొస్తారు, నీ పీక మీద కత్తి పెడతారు, నువ్వు భయపడకు బాధపడకు, నేనున్నాను అని అక్కడే మాటిచ్చి నీకు వివేచన, బుద్ధి, జ్ఞానాన్ని అన్నిటినీ సర్వమును నీకు ధారాళంగా ఇచ్చేస్తాను. మాటిచ్చిన దేవుడు, మాటిచ్చిన దేవుడు. ఇంత మాటిచ్చిన దేవుని సందర్భం ఇదైతే, ఇంకొక సందర్భం మీకు చూపించి ముగించేస్తాను. ఒక్కసారి రండి. అదే రాజులు మొదటి గ్రంథం, అదే రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 41వ వచనం ముగించేసుకుందాం. అదే రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 41వ వచనం. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు, అతడు చేసినదంతటిని గూర్చియు, అతడి జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథము నందు వ్రాయబడి ఉన్నది. నెక్స్ట్ వన్. సొలొమోను యెరూషలేము నందు ఇజ్రాయెల్ అందరినీ ఏలిన కాలము ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మీకు ఏమైనా మ్యాచ్ అవుతుందా? అరణ్యములో ఎవరు నడిపించారు ఇజ్రాయెల్ అని? మోషే గారు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు? 40 సంవత్సరాలు. సొలొమోను గారు ఇజ్రాయెల్ ఏలింది ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. చూసారా? ఇద్దరికీ ఇచ్చాడు ఒకటే కాలం, కానీ అందులో తలాంతులు చూడండి ఒకసారి, తలాంతులు చూడండి ఒకసారి, ఆలోచన చూడండి ఒకసారి, దేవుడిచ్చిన బహుమానం చూడండి ఒకసారి, గ్రహించండి ఒకసారి. ఇదే ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎక్కడ లేని ఆశ్చర్యం. ఇదేంటి, దేవుడు ఒకటే కాలాన్ని ఇద్దరికి ఇవ్వడం ఏంటి, అందులో మళ్ళీ ఐగుప్తు దేశాన్ని ఇందులో ప్రస్తావించడం ఏంటి, అదే సందర్భంలో సొలొమోను గారు ఎక్కువ జ్ఞానవంతుడని చెప్పడం ఏంటి? సొలొమోను గారు బాట్నీ, జ్యువెలజీ అంత జ్ఞానవంతుడా? అవును, అంత జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానవంతుడు అవ్వడానికి కారణం ఏంటంటే దేవుడు. మరి నువ్వు నేను జ్ఞానవంతుడు అవ్వాలంటే మరి బైబిల్ ఉంది, చదువుతున్నావా? ఒకరోజు ఆయాసం వచ్చింది, ఒకరోజు అలసట వచ్చింది, ఒకరోజు నిద్ర వచ్చింది, ఒకరోజు బద్ధకం, ఒకరోజు చాలా అలసిపోయానని చెప్పేసి పడుకుంటున్నావు ఇదే గ్రంథాన్ని మూసేసి. ఇదే గ్రంథం అంటుంది, సకల విద్యలను అభ్యసించిన మోషే కంటే జ్ఞానవంతుడు సొలొమోను గారి తండ్రే దావీదు దివారాత్రులు నేను నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తానయ్యా అని చెప్పేసి రాజుగా ఉన్న ఆయన గర్వాన్ని తగ్గించుకొని సింహాసనాన్ని దిగి వచ్చి కాళ్ళు మోకాలేసి విద్యార్థిలా మారిపోయాడు బైబిల్ ముందట. నువ్వు నేను కాళ్ళు ఎగరేసుకొని బైబిల్ మూలబడేసి తిరుగుతున్నాం గల్లీన. చూడండి, బాధ అనిపిస్తుంది నిజంగా. మనకి ఏమొచ్చని మనం అంత గర్వం అయిపోతున్నాం తెలియదు, కానీ అంత వచ్చిన వాళ్ళే మేము విద్యార్థులం బైబిల్ ముందట, విద్యార్థులం ధర్మశాస్త్రం ముంగట అని చేతులు కాళ్ళు అన్నీ మోకరించి ఇదిగో నేను సరెండర్ అయిపోతానని గ్రంథం ముంగట వచ్చారు. వాళ్ళు గొప్పనా, మనం గొప్పనా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పడిపోతున్నాం మనం? బైబిల్ని మూలకు పడేసి వెళ్ళిపోతున్నాం, దేవుని మాటలను మూలకు పడేసి వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళు గుండెలకు హత్తుకొని నీవే నాకు శరణ్యం అని చెప్పేసి ముందుకెళ్తున్నారు. వాళ్ళు మాటిస్తారా దేవుడికి ఈ రోజు నుంచి? ఎంత జ్ఞానాన్ని బోధించిన సొలొమోనే ప్రభువా నీకు సరెండర్ అయిపోయాడంటే నేను నీకు సరెండర్ అయిపోవాలి కదా. జ్ఞానం ఎవరింతకి చెప్పండి ఒక మాట? యేసు ప్రభు. యేసు ప్రభువే వాక్యము, వాక్యమే జ్ఞానం. మరి ఆ యేసు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి. చివరి మాట లూకాసు వార్త. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా ఈ మాట తర్వాత. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 27వ వచనం. వన్స్ అగైన్ ప్లీజ్.
పూలు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. కష్టపడవు వడకవు. అవి కష్టపడవు వడకవు. అయినను అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదా అని మీతో చెప్పుచున్నాను. ఈ మాట చెప్పిన ఆయన ఇంకేమంటున్నాడో చూద్దాం. లూకాసు వార్త అదే అధ్యాయం 31 వచనం. 31. మీరైతే మీరైతే ఆయన రాజ్యమును మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఆ, చిన్న మంద భయపడకుడి. రాజ్యం అనుగ్రహించుటకు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీ తండ్రికి ఇష్టమై. ఒకటి వెయిట్. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనంకి రండి. క్షమించండి, 31. 11:31. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను సొలొమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. ఎవరాలు చెప్పండి. చాలు. ఎవరది? యేసు ప్రభు వారు. ఇంతకి ఆ దక్షిణ దేశపు రానివారు షేబా దేశపు రాణి స్త్రీ వచ్చిందండి. సొలొమోను జ్ఞానం వినడానికి రాణి వచ్చింది. రాణి వచ్చి ఆయన జ్ఞానానికి ముగ్ధురాలైపోయి వెళ్ళిపోయింది. ఆమె గురించి యేసు ప్రభువు వారు మనతో ఏమంటున్నాడు? ఆ రాణి మీకు తీర్పు తెచ్చేది, మీ మీద విమర్శ చేసేది. ఎందుకు విమర్శ చేస్తుంది? ఆమెనే సొలొమోను జ్ఞానాన్ని వినింది. సొలొమోను జ్ఞానానికి అబ్బురపడింది, ఆశ్చర్యపడింది. ఇంతకీ ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరని చెప్పుంటాడు సొలొమోను గారు? దేవుడు. అంటే దేవుని స్తుతించి వెళ్ళిపోయిందా షేబాదేశపు రాణి? అవును, షేబాదేశపు రాణే దేవుని స్తుతించి వెళ్ళిపోయిందంటే అంత గొప్పగా దేవుని స్తుతించాడు ఆమె ముంగట సొలొమోను. అంటే ఎంత గొప్పవాడు సొలొమోను. ఈ రోజుల్లో మన స్నేహితులు చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నాం, పక్క ఇంటి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నాం, ఊరు వారికి స్ప్రెడ్ చేయడానికి సిగ్గుపడుతున్నాం. కేవలం బైబిల్ గ్రంథాన్ని ఊరి ముందర పైకి లేపి చూపించడానికి భయపడుతున్నాం మనం. ఎక్కడ ఉన్న రాణి వచ్చి సొలొమోను ముంగట దాసోహం అయిపోతే ముగ్ధురాలైపోయింది సొలొమోను జ్ఞానం చూసి. ఎందుకు చెప్పాడు? ఈ జ్ఞానం ఇచ్చింది నాకు దేవుడని. మరి ఈరోజు మనం ఇదే జ్ఞానాన్ని సంత వీధుల్లో కానీ ముందున్న వీధుల్లో కానీ చెప్తున్నామా? కానీ బైబిల్ గురించి ఏం రాయబడింది తెలుసా? ఈ జ్ఞానం సంత వీధుల్లో అరుస్తుంది, కేకలు వేస్తుంది, నా గురించి చెప్పండి రా నాయన అని. మరి మనం దాన్ని దాచిపెట్టుకొని దాన్ని భద్రపరిచి ఏంటది? పాటలను పక్కవాడు వింటాడేమో, వాడు నవ్వుతాడేమో అని చెప్పేసి ఈ రోజు సిగ్గుపడుతున్నాం మనం. ప్రార్థన చేయాలన్నా వాడేమని కూడా సిగ్గుపడుతున్నాం. బైబిల్ పట్టాలన్నా వాడేమంటాడని సిగ్గుపడుతున్నాం. నా వాడేమంటాడు, నా కులపోడు, నా ఓడు, నీ ఓడు, నా రిలీజియన్, నా మతం, నీ మతం, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అమ్మ, వీళ్ళందరూ అంటారు నువ్వు భయపడుతున్నావు. కానీ ఆ రోజు సొలొమోను గారు భయపడలేదా? రాజుగా ఉండి రాణి వచ్చిన తర్వాత ఇదిగో దేవుడే దీనికి కారణం అని చెప్పాడు. దేవుడే దీనికి కారణం అంటే అదే దేవుడు ఏమిచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. ఈ రోజుతోని తలాంతుల పాఠం క్లోజ్. అందులో ఇప్పుడు సొలొమోను గారి గురించి పాయింట్స్ అన్నీ చెప్తాను, ఉన్నాయిలే చెక్ చేసుకుని అంతే. ప్రతిభ, సామర్థ్యం, సాంకేతికత, కళాత్మకత, తెలివి, నైపుణ్యాలు, అధ్యాపకుడు అయ్యాడా షేబాదేశపు రాణికి? అయ్యాడు. ఇంత గొప్ప తలాంతు సొలొమోను గారికి అందింది. మరి నీకు నాకు ఎందుకు అందట్లేదు? నువ్వు గుర్తించట్లేవు, నువ్వు లోబడలేకపోతున్నావు దేవుడికి. లోబడదాం ఈ రోజు నుంచి. అంత గొప్ప జ్ఞాని గురించే దేవుడు మాట్లాడే యేసు ప్రభు అంటే ఇదిగో మనం మాట్లాడుకోవాలి, మనం నేర్చుకోవాలి, మనం బలపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా ఘన తండ్రి, మీ ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి అనేకమైన వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయన. ఈ రోజు నాయన ఇదిగో నాయన చివరి భాగమైన తలంతుల విషయంలో తండ్రి ఇదిగో ఇంత చక్కటి కృపను అనుగ్రహించారు తండ్రి. సొలొమోను గారి వైభవం జ్ఞానం గురించి తక్కువగా మాట్లాడడం జరిగింది. అసలు ఆయన గురించి ఎంత వివరించినా తక్కువే, ఎందుకంటే అందులో మీరే ఉన్నారు. మొత్తానికి మిమ్మల్ని స్తుతించడం అన్నా, మిమ్మల్ని గొప్ప చేయడం అన్నా అది సరిపోని మాటలే తండ్రి. ఇదిగో నాయన మీరు ఇస్తున్నటువంటి గొప్ప గొప్ప తలాంతులు తండ్రి మేము పొందుకునే సిచ్యువేషన్కి తండ్రి వచ్చుటకు సందర్భాన్ని అతి మంచి
సిచ్యువేషన్ మా జీవితంలో అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాం తండ్రి. ఇదిగోండి నాయన మరి మా జీవితంలో తండ్రి ఉన్నతమైన ఇదిగోండి నాయన దిశలో ముందుకు వెళ్ళటకు సాయం దయచేయండి నాయన. మిమ్మల్ని ముందు పెట్టుకొని తండ్రి మనుషులందరినీ ఎవరిని గురించి పట్టించుకోకుండా తండ్రి కేవలం మిమ్మల్ని చూస్తూనే ముందుకు వెళ్ళటకు సాయం దయచేయమని వేడుచు. ఈ మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించమని మిమ్మల్ని ప్రాధేయపరచు. ఈ మాటలు అందరి హృదయంలో తండ్రి నూరంతలుగా ఫలించుటకు సాయాన్ని కృపను అనుగ్రహించమని ఈ ప్రార్థన తప్పులుంటే క్షమించమని ఈ ప్రార్థన క్రీస్తు పేరు అడిగి బ్రతిమలాడి వేడుకొని వచ్చినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.